నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఈరోజు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవు. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆర్థికంగా బాగా ఎదిగారు అని రాష్ట్ర సర్కార్ చెప్తా ఉన్నది. కేసీఆర్ మరొక అడుగు ముందుకేసి దేశమంతటా అనేక రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా తెలంగాణలో మాత్రం ఒక్క రైతు కూడా ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉందా? రైతులందరూ సుఖ సంతోషాలతోనే ఉన్నారా? ఆర్థికంగా ఎదిగారా? అసలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే లేవని ప్రభుత్వం నిస్సిగ్గుగా ఎందుకని ఈ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నది? వీటిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు రైతు స్వరాజ్య వేదిక నాయకులు, మనకు అంటే తెలంగాణలో గత 23 సంవత్సరాల నుంచి గ్రామాన తిరుగుతూ ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి వేలాది మంది రైతుల కుటుంబాలని, అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కుటుంబాల దగ్గరికి పోయి పరామర్శించి వాళ్ళ వివరాలు సేకరించినటువంటి పులి రాజు మనతో ఉన్నారు, సామాజిక కార్యకర్త. అట్లాగానే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి కూడా మనతో స్టూడియోలో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అసలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీనికి గల కారణాలేంటి, అసలు ఒక రైతు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పడేటువంటి వేదన ఏ రకంగా ఉంటుంది, ఎంత వాళ్ళు నష్టపోతా ఉన్నారు, ఆ కుటుంబం ఎదుగుదల ఎంత ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం. దీంట్లో ముందుగా మనం అసలు కేసీఆర్ మాట్లాడినట్టు ఒక బయట చూద్దాం. ఏంది అసలు రైతుల ఆత్మహత్యలు తెలంగాణ లేవని చెప్పి కేసీఆర్ గారు ఏ రకంగా చెప్పినటువంటి ఒక బయట ముందుగా మనం చూద్దాం. ऐसी स्थिति थी जब पूर्ण तरीके से पूर्ण कमिटमेंट से हमने राज हासिल कर ली तो सारे समस्या समाधान मिल गया, रास्ता तो मिल गया, कम से एक राहत तो मिली. अभी चल है, काम चल रहा है, अभी बाकी है काम चल पड़ा है. आज किसानों का आत्महत्या ऑलमोस्ट 0 हो गया है. सारे किसान जो पलायन थे, अन्य राज्यों में गए थे अपने पेट हाथ में लेके, वो सारे के सारे वापस आए. और आज एक बात मैं कहता हूँ, फकर से भी कहता हूँ, आज पूरे हिंदुस्तान के हिसाब, इस केंद्र सरकार का हिसाब है, मेरा नहीं, आंकड़ा मेरा नहीं, सेंट्रल एग्रीकल्चर मिनिस्ट्री का ये रिपोर्ट है. आज पूरे भारत में, पूरे भारत देश में చాలా సంతోషంగా ఉన్న తెలంగాణలో ఆకలి చావులు లేవు, తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. నిన్న పార్లమెంట్ లో మంత్రి చెప్పిండు, మొత్తానికి అసలు ఆల్మోస్ట్ ఆత్మహత్యలు తగ్గిపోయి అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఇండియాలో ఇవ్వాలంటే తెలంగాణ నంబర్ 1 అని చెప్పి ఇది చూసిన మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వస్తే ఆయన గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణలో అసలు ఆత్మహత్యలు లేవు, 0 అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. మరి నిజంగానే 0నే ఉన్నాయా? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమా, వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి? వీటిపైన మనం మాట్లాడదాం. ముందుగా రాజు గారు చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అసలు తెలంగాణలో ఆత్మహత్యలే లేవని చెప్తా ఉన్నారు, కానీ రైతు స్వరాజ్య వేదిక ద్వారా కానీ మీరు కానీ చెప్తా ఉన్నారు ఏంటంటే అనేక సందర్భాలలో రైతుల కుటుంబాల దగ్గరికి పోతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమా, వాస్తవాల పరిస్థితి ఏంటి? అమ్మా న్యూస్కు శుభాకాంక్షలు. ఎందుకంటే మంచి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజు మహారాష్ట్రలో ఆత్మహత్యలు లేవని చెప్పిండు, కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ కానీ తర్వాత స్టేట్ రికార్డ్ క్రైమ్ బ్యూరో ఎస్సీఆర్బీ కూడా మనకు నివేదికలు ఇచ్చింది. అంటే ముఖ్యంగా తెలంగాణలో కొన్ని అంటే ఆత్మహత్యలు అనేటివి ఎవరు ముఖ్యమంత్రి అయినాడు అంటే దీర్ఘకాలికంగా వచ్చిన ఆత్మహత్యలను మన స్వల్పకాలికంలో ఏదో మంత్రం చేసి దాన్ని ఎంబడే రూపుమాపలేం, కానీ దీర్ఘకాలిక ఆత్మహత్యలు తగ్గాలంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రణాళికలు ఉండాలి. అంటే ముఖ్యంగా అప్పుల విషయంలో చూస్తే మనం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో 190% వడ్డీ వ్యాపారాలపైన ఆధారపడి వ్యవసాయ రంగం కొనసాగుతుంది. అదేవిధంగా ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న ఈ వ్యవసాయ రంగం ఇవాళ మొత్తం కార్పొరేట్ వ్యవస్థలోకి పోయి కనీసం విత్తనాలు కూడా స్టోర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఉంది. కేవలం విత్తనాల కంపెనీల మీద ఆధారపడి వ్యవసాయ రంగం కొనసాగుతుంది. అట్లా మరి ప్రతి సంవత్సరం ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకటిస్తూ ఉంటుంది, ఎంతమంది ఏ రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు, తర్వాత స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏం చేస్తుంటే ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోరు అని ప్రకటిస్తూ ఉంటుంది. మనకు ఇప్పటి వరకు దాదాపుగా 2021 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 32,420 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ రిపోర్టు నివేదికలు ఇచ్చింది. అంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో దాదాపు 2014 నుంచి మొదలు పెడితే 1347 2014లో, 2015లో 1400, 2016లో 645, 2017లో 851, 2018లో 908, 2019లో 499, 2020లో 471, 2021లో 352 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్వయంగా పార్లమెంట్లో
ప్రకటించడం జరిగింది తోమర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇది మనమేదో లెక్కలు చెప్తున్నట్టు కాదు, కానీ ఇవి కేవలం ప్రభుత్వం దృష్టికి వచ్చిన రైతు ఆత్మహత్యలు మాత్రమే, ఇంకా రాని చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగానే మన రాష్ట్రంలోనే మన జిల్లాల్లో కూడా చాలా మంది ఇవాళ రైతు బీమా 5 లక్షలు వస్తున్న సందర్భంలో ఏమవుతుందన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయినా 5 లక్షలు వస్తున్నాయి కదా, ఆత్మహత్య చేసుకురంటే మళ్ళీ ఏదో పోస్ట్ మార్టం చేసి ఒక రోజు లేట్ అయ్యి తర్వాత దాని ఖర్చులు పెట్టి ఎందుకని చెప్పి డైరెక్ట్గా వితౌట్ ఇన్ఫర్మేషన్తో డైరెక్ట్గా ఖననం చేసేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనకు కనబడుతున్నాయి. రీసెంట్గా మొన్న 4 తారీఖు నాడు, అంటే ఇది మార్చి 4 తారీఖు నాడు వర్గల్ మండల్ షేర్పల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. షేర్పల్లిలో మల్లయ్య అని ఒక రైతు తను ఉరి పెట్టుకొని చనిపోతే కేవలం కడుపు నొప్పి వచ్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలు చెప్పి ఎంబడే, అంటే పక్కకే కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులకు తెలిస్తే అంత న్యూసెన్స్ అవుతుంది ఎందుకని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఆయన రైతు ఆత్మహత్య షేర్పల్లిలో. రీసెంట్గా మొన్న 15 తారీఖు నాడు జగదేవ్పూర్ మండల్ రాయవరంలో జంగం గణేష్ ఆయన ఆత్మహత్య చేసుకుంటూ ఆయన ఉరి పెట్టుకుని చనిపోయిండు. అంటే ఆత్మహత్యలు అంటే ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఆత్మహత్య లేవని చెప్తుంటది, ప్రభుత్వానికి వచ్చేసరికి లేనప్పుడు మాత్రం ఆత్మహత్యలు విపరీతంగానే ప్రతి ఆత్మహత్య రైతు ఆత్మహత్యగా చూడడము, ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో వచ్చేసరికి అప్పుడు అంతకుముందు ఒక సంవత్సరం క్రితం చెప్పిన ఆత్మహత్యలన్నీ ఒక్కసారి పోతాయి అసలు ఆత్మహత్యలే ఉండే, రైతు ఆత్మహత్యలు ఉండే. కానీ అది చాలా దుర్మార్గమైన సంస్కృతి దేశంలో కొనసాగుతుంది. అట్లా కాకుండా నిజమైన రైతు ఆత్మహత్య కాకుండా ఉన్నది ఏంది అంటే, సపోజ్ ఒక గతంలో దుబ్బాక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే రామలింగడ్ గారు చనిపోయారు. అప్పుడు ఏమన్నారు, ఎమ్మెల్యే గారు చనిపోయింది అని చెప్పిండు. అంటే ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఒక ఉద్యోగస్తుడు చనిపోయింది అని చెప్తారు. మరి రైతు చనిపోతే రైతు ఎందుకు కాదైనా రైతు చనిపోయింది అని చెప్పారు. అంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ప్రతి ఇంట్లో లొల్లులు అవుతుంటాయి, అంటే ఎంత పెద్ద మనుషులైనా భార్యాభర్తలు గొడవలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగము ఇవాళ అమ్మబోతే అడవి కొనబోతే కొరువులాగా ఉంది. అంటే పంటలు పండించడం ఒక ఎత్తు అయితే పంటలు కొనడం ఇంకొక ఎత్తు అవుతుంది, అంటే అమ్ముకోవడం. అంటే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రతి అగ్గిపెట్టకు గుండు పిన్నుకు ఉత్పత్తిదారుడు దాన్ని ధర నిర్ణయించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. కానీ లక్షల కోట్లాది మంది జీవరాశులకు అన్నం పెట్టే రైతుకు తన ప్రొడక్షన్ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ధాన్యానికి ధర నిర్ణయించే స్థాయి వాళ్ళ పరిస్థితి లేదు. అంటే ధరలు ఒకవైపు ఇవాళ మన అకాల వర్షాలు వచ్చినాయి, రాళ్ళు పడ్డాయి, ప్రతి దగ్గర నీకు మామిడికాయలు కానీ కూరగాయలు కానీ వడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నాశనమైనవి. అంటే ఇట్లా రైతు ఒకదాని మీద ఒకటి వాళ్ళ బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఒక్కటేసారి రుణమాఫీ ఉంటే ఇద్దరేమో బ్యాంకులు కూడా 18% ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 18% రైతులకు ఇవ్వాలి. ఇవాళ రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వీళ్ళు కడతలేరు. గవర్నమెంట్ ఎట్లయినా మాఫీ చేసని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు కడతలేరు. కట్టకపోవడం మూలంగా మళ్ళీ రెన్యువల్స్ అయితే లేవు. అట్లా 100కి 3 రూపాయల చొప్పున ఇవాళ వ్యవసాయదారులు ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గతంలో మన ఇళ్ళల్లో అంటే వ్యవసాయదారుల ఇళ్లలో అన్ని రకాల పంటల విత్తనాలు ఉండేవి. వాళ్ళు పండించిన పంటలో మంచి విత్తనాలను దాచిపెట్టుకొని స్టోర్ చేసుకుంటుంది. ఇవాళ ఏమైంది, కేవలం ఒక బియ్యం సంచులు మాత్రమే రైతుల ఇళ్లలో ఉంటుంది, అన్ని కంపెనీల మీద ఆధారపడుతున్నారు. అవి కూడా ఆ విత్తనాలు మనం చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో 1కి 2-3 సార్లు విత్తనాలు పెడుతున్నారు. ఎందుకంటే మొల్వక అంటే ఒక హైబ్రిడ్ అయి మొల్వక ఒకటి, తర్వాత వర్షాలు కూడా సరిగా ఉండే. ఇవాళ మనం పెట్టి బయటకు రాగానే వర్షం పడుతుంది, గట్టిగా పడితే బరగట్టకపోతే పోదు. తర్వాత 2-3-5 రోజులు వర్షమే పడదు, అప్పటి వరకు అలా విత్తనాలు ఎండిపోతుంటాయి. ఇట్లా ఒక దెబ్బ ఒకదాని మీద ఒకటి. ఇంకొకటినా, ఈ గ్లోబలైజేషన్లా ఏది కూడా ఈ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మనము వాడకుండా ఉండలేము, ఎందుకంటే అది అవసరం కూడా. ఒక బండి ఉంది, రైతు వాడొద్దు అని అంటారు. అంటే బిడ్డ పెళ్లి చేయాలి, రైతాల నుంచి ఎళ్ళ నుంచి చేయాలి, తనకు వచ్చిన పంటల నుంచే బిడ్డ పెళ్లి చేయాలి. తర్వాత పిల్లలను చదివించుకోవాలి, ఎళ్ళ నుంచి చదివించుకోవాలి, పిల్లలు కూడా ఆ వ్యవసాయం నుంచి వచ్చిన లాభాలతోనే చదివించుకోవాలి. కానీ ఇవాళ అంటే ప్రభుత్వంలో ఉండేటోళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఏమంటారంటే, అది ఆత్మహత్య కాదు, ఆ అప్పుల కోసం చేయలేదు, దాన్ని ఇల్లు కట్టుకుండు, బిడ్డ పెళ్లి చేసిండు. అది బిడ్డ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాడు, ఇల్లు ఎక్కడి నుంచి కట్టుకుంటాడు? ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా మీ వృత్తి నుంచి పైసలు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటాము, మీ వృత్తి నుంచి వచ్చిన పైసలతో పిల్లలకు చదువు చెప్పించుకుంటాము, మీ వృత్తి నుంచి వచ్చిన డబ్బులతోనే పిల్లలను పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. మరి రైతు మాత్రం ఇల్లు కట్టుకొని అప్పయింది, లేకపోతే మామూలుగా వాడు బర్త్డే ఫంక్షన్ ఎక్కువ చేసిండు, బండి వాడుతున్నాడు, బండి వాడద్దు కదా. ఇవన్నీ ఓకే కృష్ణమూర్తి గారు. ఇప్పుడు రాజుగారు చెప్తున్న దాని ప్రకారం
రైతుల ఆత్మహత్యలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎన్ని ఉన్నాయి? దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన దాంట్లోనే 32,460 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి సహజ మరణాలు కాదు, ఓన్లీ ఆత్మహత్యలే ఇక తెలంగాణలోనే ఈ లెక్క. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు, జీరో అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఏ రకంగా చూడాలి? అంటే రాజకీయంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన చేసినారా, లేకపోతే ఆయనకి నిజంగానే తెలియక మాట్లాడారు అనుకోవచ్చా? అంటే ఒక సీఎం స్థాయి అధికారికి తెలియక మాట్లాడడం అనేది మనం కూడా మూర్ఖులం అని ఒక మాట మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం స్థాయి చీమ చెట్టుకు మన రాష్ట్రంలో ఏమైనా తెలిసే పరిస్థితి ఆయనకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ సమాచారం ఉంటుంది. కాకపోతే రాజకీయంగా ఆయన దేశ రాజకీయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టిండు, అక్కడ ఫోకస్ పెట్టిండు అన్నప్పుడు పార్టీల నుంచి నాయకులు రానప్పుడు రైతు నాయకులను తీసుకోవాలనుకున్నాడు. మొన్న మోడీ తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను కూడా మొదట్లో సమర్థించారు కేసీఆర్. సమర్థించి బాగున్నాయి, వాటికి మేము కోరుకుంది అదే, మేము మొదటి నుంచి చెప్తుంది అదే అన్నారు. తర్వాత దాన్ని యూటర్న్ తీసుకొని ఆ మద్దతు ఇవ్వడము, పంజాబ్లోకి వెళ్ళి చనిపోయిన రైతులకు నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చి రావడము, ఇవన్నీ అంటే తెలియక చేసిందని మనం అనుకోవడం కాదు, తెలిసి చేస్తున్నారు. కాకపోతే రాజకీయంగా వాళ్ళకున్నటువంటి అవసరాలు, వాళ్ళకున్నటువంటి ఒత్తిళ్ళు, వాళ్ళకున్నటువంటి అంటే ప్రజలను ఏ రకంగా ఆకర్షించాలి ఆ కోణంలోనే సీఎం మాట్లాడినట్టుగా మనం భావించాలి. కానీ రైతులు ఆత్మహత్యలు లేవు, జీరో ఆత్మహత్యలు, ఎక్కడ కూడా మొత్తం దేశంలోనే ఆదర్శము, పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పడము, ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే అంటే ప్రజలు ఏమీ వినరు, మేము చెప్పిందే వింటారు, మిగతా ఏం గమనించరు, ఎవరు గమనించరు అనే దృష్టికోణంలోనే వాళ్ళు ఉండగా మనకు స్పష్టంగా తెలుస్తాం. సీఎం కేసీఆర్ గారికి తెలియదని ఎవ్వరు అనుకోవద్దు, ఎవరు దానికి కాదు. అంటే రాజకీయం చేయడం కోసం మసిబూసి మారేడికాయ చేసి తన రాజకీయ లబ్ధి పొందడమే ఆయన. అంటే సీఎం కేసీఆర్ ఏది చేసినా ఆయన చాలాసార్లు చెప్పారు, మరేమి మఠం కాదు, సన్నాసుల మఠం కాదు, మేము రాజకీయం కాబట్టి మేము రాజకీయం చేస్తామని చెప్పారు ఆయన. అంటే రైతుల ఆత్మహత్యల మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, అంటే నిజంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వీటిని ఎట్లా నివారిస్తాము, నివారించడానికి తీసుకునే చర్యలు చెప్పొచ్చు. కానీ బ్లంట్గా అసలు ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు, తెలంగాణలో ఆత్మహత్యలు లేవని చెప్పడాన్ని అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అంత నిస్సిగ్గుగా పోని అదేదో ఒక సమావేశంలో ఎవరికో చెప్పిండని కాదు కదా. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి రైతు నాయకులు పార్టీలో చేరుతున్నప్పుడు ఓపెన్గా బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాట, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రైతు నాయకులు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాళ్ళకున్న అవసరాలు వేరు, వాళ్ళు వచ్చిన కాన్సెప్ట్ వేరు, ఇక్కడ చేయడానికి వచ్చిన కాన్సెప్ట్ వేరు, దాని వెనకాల వేరే ఉన్నది. అయితే సీఎం కేసీఆర్ ఆ రకంగా ఎందుకు చెప్పారంటే చెప్తున్నాం కదా, ఆయన రాజకీయ అవసరం, ఆయన రాజకీయ దాంట్లో గేమ్, పొలిటికల్ గేమ్లో ఇదొక పాచిక. ఎన్నో పాచికలు వేస్తుంటారు, ఆ పాచికలలో వాళ్ళకి ఏది అనుకూలంగా పాచిక పడితే దానికి వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఇదొక పాచిక అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నర్సాపూర్ మండలం నిర్మల్ జిల్లా కిందికి వస్తుంది. ఇప్పుడు భామిని అనేటువంటి గ్రామంలో 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు. అంటే ఈ ఒకటే సరిగా మొత్తంగా ఆ గ్రామంలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు గ్రామంలో. అంటే మొన్న ఒక ఆయన సట్ల అంజయ్య అని చెప్పి ఒక రజక కులానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా 20 ఎకరాలు 30 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఎవరు చేసుకోవట్లే. 20 గుంటల భూమి, ఎకరం భూమి, ఎకరన్నర భూమి ఉన్న వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఎక్కువ దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఏంది అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం ఉన్నది, ఒకవైపు రైతు బంధు ఇస్తున్నాము, ఇంకోవైపు రైతు బీమా ఇస్తున్నాము, ఈ తర్వాత రుణాలు మాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇవన్నీ చేసినాక కూడా ఎందుకని ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి? మంచి ప్రశ్న అన్న. ఒకటి ఏంటంటే వ్యవసాయము భూమి అనేది రెండు రకాలుగా నడుస్తుంది. ఇవాళ భూమిని నమ్ముకునేటోళ్ళు ఒకరు, అమ్ముకునేటోళ్ళు అయితే ఏ బాధరబంది వచ్చినా ఏది లేకున్నా అమ్ముకుంటారు, వాళ్ళు హాయిగా బతారు. నమ్ముకునేటోళ్ళు ఏంటంటే నేను ఈ భువనగిరి జిల్లా, ఇప్పుడు భువనగిరి జిల్లా పాత నల్గొండ జిల్లాలో దూది వెంకటాపురం ఒక విలేజ్ ఉంది, 5 ఎకరాలు ఉంది. వాళ్ళు కుర్మ సామాజిక వర్గం. 5 ఎకరాలు ఉంటే 13 లక్షల అప్పు ఉంది. 5 ఎకరాలకు 13 లక్షల అప్పు ఉంది. ఆయన ఇంకో 10 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తుండు. అంటే దాదాపు 2018 సంవత్సరంలో తను ఆత్మహత్య చేసుకుండు. ఆత్మహత్య చేసుకుని 13 లక్షలకి ఎందుకు ఆత్మహత్య? అప్పటికి 25 లక్షల రూపాయలకి ఎకరం భూమి. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సర్పంచ్ విష్ణు ఉండే, అప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతూ, చాలా మంది వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు 5 ఎకరాలు 1 ఎకరం తీసేస్తే 20 లక్షలు ఉంది కదా, ఇంకా 7 లక్షలు 8 లక్షలు మిగిలేటి అప్పులు కట్టుకుంటే, అంటే సార్ కన్న తల్లిని ఎట్లా అమ్ముతాం సార్ అన్నాడు.
రైతు రైతు కన్నతన్ను ఎట్లా అమ్ముతుంది సార్? ఇది తరతరాలకు అన్నం పెట్టేది, ఇది అమ్ముకుంటే మా పరిస్థితి ఏంది? ఊర్లు ఇజ్జత పోయినట్టు కాదా? రైతు ఎప్పుడు కూడా భూమిని అమ్ముకోవడానికి ఇష్టపడడు. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఎకరం లోపు 2 ఎకరాల లోపు ఉన్న 10 గుంటలు 20 గుంటలు 25 గుంటలు 2 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే గతంలో అయితే పూర్తిగా వ్యవసాయంలో వాళ్ళు కూడా కౌలు చేసేటోళ్ళు అన్న. 2 ఎడ్లు ఉండేటిది, ఒక బండి ఉండేది, భార్య పిల్లలు వాళ్ళందరూ కౌలుకు చేసుకుంటోళ్ళు. ఇవాళ ఏమైంది, మొత్తం వ్యవసాయ రంగం మెకానిజం అయిపోయింది. ఎడ్లు లేవు, బర్రెలు లేవు, ఒడ్లోళ్ళు నాగలు పెట్టే పరిస్థితి లేదు, కమ్మరోళ్ళు కొడవలు జరిచే పరిస్థితి ఇవాళ లేదు, మెకానిజం అయింది కదా. అయితే యూత్ ఎవరైతే 20 నుంచి 30 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకుండే ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలతో పాటు అంటే ఆ వ్యవసాయం చేయని కుటుంబాలు ఎవరైతే ఉంటారో 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా వాళ్ళు కౌలుకు తీసుకుంటారు. ఆ కౌలుకు తీసుకొని చేసుకునేసరికి ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, తర్వాత విత్తనాలు ఒకవైపు, మళ్ళా కౌలు ముందే చెల్లించాలి. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా కౌలు ఉంటుంది, 35,000 ఉంటుంది ఒక ఎకరా. ఖమ్మంలో 35,000 ఉంటుంది. అదే రంగారెడ్డి జిల్లాలో 20-25,000 ఉంటే 3 సంవత్సరాలు తీసుకోవాలి వాడు గుత్త. 3 సంవత్సరాలు తీసుకుంటేనే కౌలు ఇస్తాడు. అట్లా 35,000 ఒక్కసారి కట్టాలి. ఆ మిర్చి పెట్టుబడి దాదాపు 1,50,000 రూపాయలు అవుతుంది. 35,000 ప్లస్ దాదాపు 2 లక్షల రూపాయలు అవుతుంది. కష్టం కూడా ఉంటది. అవన్నీ వెళ్ళక లాస్ట్ ఇయర్ తామరపూర్ గాని ఒక పెద్ద దోమ వచ్చేసి మొత్తం వెళ్ళక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒకవైపు కౌలు రైతుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు ఒకటి వర్తించాయి, ఏది వర్తించదు. రైతు బీమా కూడా వర్తి. ఇంకా దుర్మార్గం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికి కూడా ఆ ఇంటి పెద్ద ఎవరైతే తండ్రి ఉంటాడో తండ్రి పేరు మీద ల్యాండ్ ఉంటుంది. 2 కొడుకులు కానీ 3 కొడుకులు కానీ ఉంటే వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తారు. తండ్రి ముసలోడైపోతాడు, వెనక ముందు చూసుకుంటాడు. ఈ 2 కొడుకులు వ్యవసాయం చేస్తూ అప్పులు ఎక్కువైన తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. బీమా రాదు. బీమా తండ్రి పేరు మీద పట్టా ఉంటుంది. ఇట్లా చాలా కుటుంబాల్లో అంటే ఈ సందర్భంగా అమ్మ న్యూస్ నుంచి మనం డిమాండ్ చేసేది ఏంటంటే కుటుంబాన్ని బీమా కుటుంబాన్ని మొత్తం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకురావాలి. అందులో 2 కోడళ్ళు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, మన్మలు ఉంటారు, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటది. వీళ్ళందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలి. తర్వాత 18 నుంచి 59 సంవత్సరాలు అంటారు, 18 నుంచి 59 సంవత్సరాలు. కానీ వ్యవసాయ రంగానికి రిటైర్మెంట్ లేదు. వాళ్ళు కట్టబట్టుకొని కూడా బైకాడికి పోయి చూసి వస్తారు పొద్దుగల్లేసి. అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని. అట్లా చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చాలా మంది ఏమంటారంటే ఆదిలాబాద్ నుంచి జోగులాంబ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా 20-25 లక్షల రూపాయల ఒక ఎకరానికి అమ్ముకోవచ్చు అంటారు. అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గమైన సంస్కృతి. ఆ మాట అంటే మనలాంటి వాళ్ళకి రావద్దు. ఎందుకంటే కన్న తల్లి లాంటిదని చాలా మంది చెప్తా ఉంటారు. చాలా మంది అన్న మా భార్యలు ఏం చేస్తారంటే బోర్లు వేసి లేకపోతే ఇంకేదైనా వేసి అప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు భర్తలు మదన పడుతుంటే అంటారు అనమాట, ఏమని భూమి అమ్ముకుందాం మనకి ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే అంటారు. అంటే వాళ్ళ భర్తలు చాలా మంది ఏమంటారంటే ఉన్నొక్కని పోరన్నోట్ల మనుగొత్తావే, మనం సంపాదించకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన 1 ఎకరం, నా తల్లిదండ్రులు ఇచ్చిన 1 ఎకరం మనకు అప్పచెప్పుదాం అని చెప్పి చాలా సందర్భాలు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటే ఈ రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఏ రకంగా ఉందో ఒకసారి మన ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్ జోషి మనకు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే రైతుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఏదైతే నీళ్లు అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదం ఈ 3 పదాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ నీళ్లకు సంబంధించి వినియోగం చూసుకున్నట్లయితే ప్రధానంగా తాగునీటి వినియోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. సాగునీటి వినియోగం అనేటటువంటిది దాంట్లో విస్తృతమైనటువంటి అర్థం కలిగి ఉందనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నీళ్లకు సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఉద్యమ కాలం నుండి కూడా ఇప్పటి వరకు ఈ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టుల పేరుననే అత్యధికంగా ఖర్చు చేసినటువంటి విషయము రాష్ట్రంలో దాదాపుగా దేశంలో అందరికీ తెలిసినటువంటి విషయం. లక్షల కోట్లు ఈ యొక్క ప్రాజెక్టుల పేరున ఖర్చు చేసినటువంటి ఈ ప్రభుత్వం. అయితే ఈ నీళ్లు అనేటటువంటి పదం కావచ్చు, ఈ ప్రాజెక్టుల పేరున ఖర్చు చేసినటువంటి ప్రజాధనం కావచ్చు, దీనికి ఏదైనా ప్రయోజనం చేకూరిందా అనే తరచి చూసినట్లయితే, క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే
దీనికి వచ్చినటువంటి ఫలితం చాలా తక్కువగా అని చెప్పవచ్చు. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించినటువంటి రోజు నుండి చూసుకున్నట్లయితే అంతకంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులకు పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి గడ్డు పరిస్థితి కొనసాగుతున్నట్టుగా మనము ఖచ్చితంగా ఈ గణాంకాలని బట్టి మనం చెప్పవచ్చు. జూన్ 2 నుండి 2014 జూన్ 2 నుండి సంవత్సర కాలం పాటు చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 97 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి నేపథ్యం. అలాగే 2015లో 118, 2016లో 81 మంది, అలాగే 2017లో 97 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా 2018లో 65 మంది, 19లో 45 మంది, అలాగే 20వ సంవత్సరంలో 38 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2021 లో 68 మంది, 2022లో 69 మంది. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే 2015 ఆగస్టు 15 నుండి ఎప్పుడైతే ఫసల్ బీమా యోజన వచ్చిందో 2016లో, అప్పటి నుండి 2 ఏళ్ల పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో కొంత రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రీమియం డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా ఈ యొక్క ఆత్మహత్యల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యము. అయితే 2021లో ఆదిలాబాద్ జిల్లాలో సంభవించినటువంటి జోషి, ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఒకటి రకంగా ఉంటే అసలు ఏమైనా ప్రభుత్వ రుణాలు ఏమైనా మాఫీ అయినాయా, లేకపోతే కొత్త రుణాలు ఏమైనా అందుతున్నాయా రైతులకు, లేకపోతే ఈ రైతు బీమా ఏ రకంగా అంతా ఉన్నది? నిజంగానే అన్ని కుటుంబాలకు రైతు బీమా అందిందా? చూసుకున్నట్లయితే అసలు రైతులకు సంబంధించినటువంటి బలవన్ మరణాలకు కారణాలు రైతు రుణమాఫీ ఏకకాలంలో కాకపోవడం, రైతు బీమా అమలు కాకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సినటువంటి ఏదైతే ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడం, ఇవి ప్రధానంగా కారణాలైతే అప్పుడప్పుడు సంభవించేటటువంటి ప్రకృతి విపత్తులు అనేటటువంటివి అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంగానే పరిగణించవచ్చు. ప్రకృతి విపత్తులు అనేటటువంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి అంటే దానికి సంబంధం లేనటువంటి అంశం. ఒక నిమిషం జోషి, మొన్న 10,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ప్రకృతి విపత్తుకు సంబంధించి ప్రభుత్వం అనేక నివేదికలు తీసుకుంది, 10,000 రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించింది కదా. ఇప్పటిదాకా అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నివేదికలు ఏమైనా వెళ్ళినాయా? రైతులకు ఎవరికైనా సాయం అందినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఇప్పటి వరకు అంటే గత దాదాపుగా 3.5 వారాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఈ వడగళ్ల వాన ప్రకృతి విపత్తుకు సంబంధించి దాదాపు వారాల తరబడి అక్కడికి వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకోలేదు. దానికి సంబంధించినటువంటి నష్టంకు సంబంధించినటువంటి అంచనాకు సర్వే కూడా చేపట్టనటువంటి పరిస్థితి. వాస్తవంగా రైతులకు సంబంధించినటువంటి నష్టం పైన 10,000 ఇస్తాము అంటున్నటువంటి ప్రభుత్వము 1 ఎకరానికి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే ఖర్చులకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయో అవి 8,000 ఇస్తున్నారు. దానికి సంబంధించి నష్టం ఏర్పడినటువంటి సందర్భంలో 10,000 ప్రకటించడం జరిగింది. అయితే రైతుల నుండి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఖర్చులకు సంబంధించి ఈ యొక్క నష్టానికి సంబంధించినటువంటి డబ్బు మొత్తం ఏదైతే ఉందో దాంట్లో అసలు పొత్తలు లేనటువంటి పరిస్థితి. అంటే 2,000 తేడా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఖర్చులకు మళ్ళీ 2,000. ఓకే జోషి, ఇట్లా ఉంటే మనకు నల్లగొండలో కూడా అంటే రాష్ట్రంలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి నల్లగొండ జిల్లాలో అని చెప్పి మనకు నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది? నల్లగొండ జిల్లాలో రైతులకు ఏమైనా ఈ రుణమాఫీ జరిగిందా, లేకపోతే మొన్న జరిగినటువంటి పంట నష్ట పరిహారం ఏమైనా అందిందా? రైతుల ఆత్మహత్యల పరిస్థితి ఏందనేది నల్లగొండ నుంచి మన ప్రతినిధి కిరణ్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. కిరణ్ చెప్పండి, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగినట్టుగా చెప్తా ఉన్నారు కదా, నల్లగొండ జిల్లా పరిస్థితి ఏంది? ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో అత్యధికంగానే నల్గొండ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే మనకు చూడవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,686 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సగటున సంవత్సరానికి 187 మంది
ఈ యొక్క రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక గణాంకాలు చూసుకున్నట్టయితే 2014లో 247 మంది చనిపోగా 2017లో 127, 2016లో 103 మంది, అదేవిధంగా 2017లో 155, 18లో 153, 2019లో 94 మంది, 2020లో 52 మంది, 2021లో 352, అదేవిధంగా 2022 సంవత్సరంలో 403 మంది. ఇది మొత్తము కూడా రాష్ట్ర క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారము అందినటువంటి సమాచారం. మొత్తానికి ఈ 9 సంవత్సరాల కాలంలో 1686 మంది రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రైతులు ఏదైతే తక్కువ ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు తమ ఎక్కువ మొత్తంలో ఎకరాలు సాగు చేసినట్టయితే లాభసాటిగా ఉంటుందని ఈ యొక్క రైతులు ఎక్కువ సంఖ్యలో ఎకరాలను లీజుకు తీసుకొని సంవత్సరానికి ఆ యొక్క పంటను పండించుకోవడం జరిగింది. ఈ పంట కాలంలో ఏదైతే ముఖ్యంగా డీజిల్ ధరలు, అదేవిధంగా విత్తనాలు, అదేవిధంగా వచ్చే కూలీలు వీరందరికీ సరిపోను ఈ యొక్క పండించిన పంటలో తీసివేయగా వారికి పండించిన రైతులు 5-6 లక్షల రూపాయల పైగా అప్పు కావడంతో తీవ్ర మనోవేదనతో వారు అందరూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ యొక్క కౌలు రైతులకు ఈ సాధారణ రైతులు రాగా రైతు బంధు పథకం లేదు, అదే విధంగా రైతు బీమా పథకం కూడా లేదు. దీంతో కూడా ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం నిన్న మొన్న దీనికి సంబంధించి అంటే అకాల వర్షాలు, వడగళ్ల వారికి సంబంధించిన ఒక నివేదికను సిద్ధం చేసింది కదా, రైతులకు ఏమైనా దానికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికే ఏమైనా అయిందా, ఇంకా అది కాగితాలలోనే పరిమితమైందా, కాగితాలకే పరిమితమైందా? అది కాగితాలకే పరిమితమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు అకాల వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో బత్తాయి రైతులు, అదేవిధంగా నిమ్మ రైతులతో పాటు పత్తి రైతులు కూడా ఉంటారు. ఈ బత్తాయిలు సకాలంలో వర్షాలకు ఈ యొక్క వడగళ్ల వానకు దాదాపు బత్తాయి అంతా కూడా నేల రాలిపోయింది. ఇటు అదేవిధంగా కొంత ఉన్నటువంటి పత్తి చేనులు కూడా దెబ్బతినడం, నిమ్మ తోటలు కూడా దెబ్బతినడం జరిగింది. అయితే రైతులు ఈ యొక్క వడగళ్ల వాన నష్టాన్ని అంచనా వేసినప్పటికీ కూడా ఇంతవరకు వారికి ఎంత ఇస్తారనే అవగాహన కల్పించడంలో కూడా ఇటు అధికారులందరూ కూడా విఫలమైనట్టుగా చెప్పవచ్చు. అగ్రికల్చర్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఆఫీస్ కార్యాలయంలో ఉండి తప్పుడు నివేదికలు ఇచ్చి వారికి అనుకూలంగా ఇచ్చారనే యొక్క ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఆఫీసులో ఉండి అక్కడ లోకల్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలకు పంపించడం లేకపోవడం వల్లే దాదాపు ఎంతమంది నష్టపోయారు అనేది అంచనా కూడా రాకపోవడం. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ 10,000 ఇస్తానని ప్రకటించినప్పటికీ ఆ 10,000 కూడా ఇంతవరకు అది కాగితాలకే పరిమితమైంది. గత వారం రోజుల క్రితం నల్గొండ జిల్లాలోతో పాటు యాదాద్రి జిల్లాలో కూడా అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే రామరెడ్డి దామోదరుడు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అక్కడ పర్యటించినప్పుడు వారు సకాలంలో అక్కడ ఉన్నటువంటి రైతులు తమ యొక్క వేదనను ఎంపీకి అక్కడ మాజీ ఎమ్మెల్యేకి చెప్పడంతో వారు నేరుగా అధికారులతో మాట్లాడినప్పుడు కొంతమంది రైతులు ఈ విషయం చెప్పడం జరిగింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. వందల సంఖ్యలో ప్రతి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మనం ఆదిలాబాద్ ఒకటి చూసినాం, నల్లగొండ ఒకటి చూసినాం. ఇది కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు జరగడానికి గల కారణాలు ఏంది అంటే, ఒకవైపేమో కొండపోచమ్మ సాగర్ కట్టినా, మల్లన్న సాగర్ కట్టినా, కాళేశ్వరం కట్టినా మొత్తం 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తూ ఉన్నా అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటా ఉన్నారు. నిన్న మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ కాళేశ్వరం కట్టినటువంటి డబ్బులు మొత్తం ఎప్పుడో తేరిపోయినాయి, అంత ఆదాయం వచ్చింది రైతులకు, ప్రభుత్వానికి, అసలు ఇప్పుడు కాళేశ్వరం అంతా మిగుల్లోనే ఉన్నది అని చెప్పి నిన్న మంత్రి హరీష్ రావు గారు ఒక పెద్ద బూటకపు అబద్ధపు మాట మాట్లాడారు. ఆయనను మించి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటలేడు తెలంగాణలో, 0 అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. మనం గజ్వేల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఏలూరు కానీ, ఎల్కంటి కానీ, మరి ఇందాక చెప్పినటువంటి రాయవరం కానీ, తర్వాత అనేక గ్రామాలలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కేవలం ఈ ఆత్మహత్యలకు కారణాలు ఏంటంటే, కౌలు రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏ కానా పైసా అందనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మన అనేక గ్రామాలలో తిరిగి రైతులు చనిపోయినటువంటి రైతు కుటుంబాల యొక్క పరిస్థితిని అంచనా వేసి వీటికి పరిష్కార మార్గాలు కనుగొన్నటువంటి రైతు స్వరాజ్య వేదిక
అనేక రకాల సూచనలు చేస్తూ ఉంది. అంటే ఈ రకమైనటువంటి విధానాలను అవలంబిస్తే రైతుల ఆత్మహత్యలను ఆపొచ్చు అని చెప్పి రైతు స్వరాజ్య వేదిక చెప్తా ఉంది. చెప్పండి రాజు గారు, అంటే రైతు స్వరాజ్య వేదిక అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంది, చాలామంది రైతుల దగ్గరికి పోయినా మాకు కూడా సమాచారం ఉంది. మరి వీటికి మీరు అనేక రకాల సూచనలు కూడా చేస్తూ ఉన్నారు, అంటే పరిష్కార మార్గాలు కూడా చెప్తా ఉన్నారు కదా. ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు, రైతు ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు కావాలి? ముఖ్యంగా మీరు అన్నట్టు ఆత్మహత్యల పరంపర దాదాపు 93 నుంచి జరుగుతూ ఉంది. అది ఇప్పట్లో ఇమీడియట్గా ఆగిపోయేది కాదనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది అప్పులు అనేవి బ్యాంకులు ఇవ్వాలి. అవి అతి తక్కువ రేటుకు బ్యాంకులు ఇచ్చినట్టయితే అది ఈ కొంత అప్పుల నుంచి బయటపడతారు. తర్వాత సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. తర్వాత ఇల్లు, ఇప్పుడు మనం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎవ్వరికి కూడా మంచి ఇల్లు ఉండదు. ఇల్లు కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చాలా సందర్భాలు అన్నారు. కొన్ని ఇప్పటికి కట్టించినా కూడా ఇప్పటికి ఇళ్ళలో పోయిన సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం, గొడవలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి కౌలు రైతుల విషయానికి వస్తే, కౌలు రైతులకు కనీసం అమ్ముకుందామంటే కూడా కార్డు ఉండదు. అంటే మార్కెట్లో వస్తే అసలు ఎవరు నువ్వు అని చెప్పి వాళ్ళని కనీసం మార్కెట్లో కూడా రానియని పరిస్థితి వాళ్ళ రైతు పేరుతోనే అమ్మాలి. విచిత్రం ఏంటంటే డబ్బులు కూడా రైతుకే వస్తాయి. ఎవరైతే పట్టదారు ఉంటాడో పట్టదారికి డబ్బులు వస్తాయి. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ రైతు బీమా అనేది కుటుంబ యూనిట్ గా తీసుకోవాలి. రెండవది ఏంటంటే అప్పులు విరివిగా, అంటే దాదాపు ప్రభుత్వం చెప్తున్నట్టు కానీ మనం చూస్తున్నట్టు కానీ ఆ జోగులాంబ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా 20 నుంచి 25, 30, 40 లక్షల ల్యాండ్ వాల్యూ ఉన్నది. ఒక 5 లక్షలు ప్రతి రైతుకు 5 లక్షలు ఇచ్చేసి ఒక ఏటీఎం కార్డు ఇవ్వాలి, తనకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. నీకు అవసరమైతే వాళ్ళది అన్ని పహాని కానీ ప్రతిది కానీ మీరు దగ్గర పెట్టుకునే లోనే ఇవ్వండి, ఇవ్వమన్నట్టు లోన్ ఇవ్వండి. లోన్ ఇచ్చి వాళ్ళకు ఏటీఎం కార్డు ఇస్తే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. తర్వాత ఈ రైతు బంధు ఉంది. ఇవాళ దాదాపు 60 లక్షల ఎకరాలకు 60 లక్షల మందికి మనం రైతు బంధు ఇస్తా ఉన్నాం. అంటే దాదాపు 1500 కోట్ల రూపాయల సంవత్సరానికి రైతు బంధు రూపంలో పోతున్నాం. అంటే రైతు బంధు కొంత పరిమితి పెట్టి తర్వాత పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు అంటే మిగతా రాష్ట్రాల్లో చెల్లిస్తున్న బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇస్తే ఏమవుతుందంటే ఎవరైతే నిజమైన రైతు ఉంటాడో, ఎవరైతే నిజమైన రైతు కల్టివేషన్ చేసే రైతు ఉంటాడో, ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ బోనస్ పోతుంది. అప్పుడు ఈ కౌలు రైతుకు ఇబ్బంది ఉండదు. పట్టదారికి అయితే ఆల్రెడీ ఇబ్బంది లేకుండానే ఉన్నది ఆల్రెడీ. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బోనస్ ఇస్తే నిజమైన రైతుకు లాభం జరిగే అవకాశం. రాజు గారు, ఇప్పుడు మీరు ఓన్లీ తెలంగాణ ప్రాంతము లేకపోతే గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకే పరిశీలన చేసినరా, లేకపోతే ఇంతకంటే భిన్నంగా మంచి రైతు స్కీమ్స్ ఉన్న రాష్ట్రాలు ఇంకేమైనా ఉన్నాయి? ఇప్పుడు కేరళ ఉన్నది సార్. కేరళలో వాళ్ళు బోనస్ ఇస్తా ఉంటారు. ఎంత ఇస్తారు కేరళ? దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 450-500 రూపాయలు బోనస్ ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా బోనస్ ఇస్తే ఏమైతే నిజమైన రైతుకు లాభం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల చదువులకు బాగా ఖర్చు పెడతా ఉంటారు. అంటే అది అందరు పెడుతుండ్రు, రైతులు కూడా పెడతారు. అంటే మీరు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండేటోళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అంటే ప్రతిపక్షాలు కానీ రైతు చావును చులకన చూడొద్దు, అవమానించేటట్టు చూడొద్దు. అది చాలా ప్రధానమైన అంశం అండి. అంటే తను ఆత్మహత్య చేసుకున్నది రైతు ఆత్మహత్య కాదు, లేకపోతే భార్యాభర్తలు గొడవ పడ్డారు అట్లా అంటే ముఖ్యంగా ఇవాళ చాలా పత్రికల్లో వస్తున్న మనం ఏం చూస్తున్నామంటే తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాను చూస్తా ఉన్నాం. వాస్తవానికి తాగేటోళ్ళు చచ్చిపోవాలంటే లేడీస్ తప్ప మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. లేడీస్ కు తాగుడు అలవాటు ఉండదు. అంటే అఫీషియల్ అంటే బాగా చదువుకున్న వాళ్ళకి మధ్యన అలవాటు చేసుకుంటున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో అలవాటు ఉండదు. అంటే ఈ శ్రమజీవులు చిన్నప్పటి నుంచే కళ్ళు తాగిపించడం అలవాటు చేస్తారు తల్లిదండ్రులు. అంటే ఆ తాగుడు అలవాటు ఉంటది. అయితే ఆ చావును ఏం చేస్తారంటే తాగుడుకు బానిసై అని చెప్తుంటారు. అంటే తాగుడుకు బానిసై చావరు ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే ఆ ధైర్యం రావడం కోసం ఆల్కహాల్ తాగిన తర్వాత మందు తాగుతారు అంతే తప్ప ఏదో తాగుడుకు బానిసై చచ్చిపోయేటోళ్ళు చాలా తక్కువ. దాన్ని తక్కువ చేసి అవమానించేటట్టు మాట్లాడడం అనేది అయితే చాలా బాధాకరం అన్న. అంటే ఇప్పుడు ఇంకొకటి మనము ఇందాక మీరు చెప్పినటువంటి మాటలు చాలా విలువైనవి. పత్రికలు కూడా కొద్దిగా సంయమనం పాటించాలా, మీడియా ఛానల్స్ అని కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ఈ కోణాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్లో గొడవ అయింది, భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకున్నారు. భార్యాభర్తలు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు?
పిల్ల పెళ్లి చేసిన కట్నం అప్పు తీరలేదని చెప్పు, లేకపోతే కట్నం ఇస్తా అన్నావు అల్లుడు బిడ్డని ఇంటికి పంపించినాను, లేకపోతే అరే మీ పండిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని ఇట్లాంటివి వచ్చిన ఆర్థిక కారణాలతోనే లొల్లులు అవుతాయి కదా. ఆవేశంలో అయితే భార్యనో లేకపోతే భర్తనో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీటిని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే కేవలం పంట, భూమి, రైతు ఈ వరకే చూస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు పంట పండింది, గిట్టుబాటు ధర వచ్చింది, పంట అమ్ముకున్నాడు, ఇన్ని పైసలు వచ్చినాయి అంతే చూస్తా ఉన్నారు తప్ప మరి ఈ అంటే దీని సామాజిక కోణంలో ఆలోచనేటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అవమానపరచొద్దని. ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే సామాజిక మొత్తంగా తెలంగాణలో ఉండే రైతాంగాన్ని అంతా కూడా అవమానపరిచినట్టుగా ఉంది, లేదా తనంతన అవమానపరుచుకున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఆత్మహత్యలు అనేటివి ఎవరి చేతుల్లో పూర్తిగా ఒకటే టైం మీరు అన్నట్టు ఏకకాలంలో ఏదో మంత్రం చేస్తే ఆగిపోయేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. దానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే క్రమేపీ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా మొత్తం భారతదేశంలో ఆత్మహత్యల సంఖ్య తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ కంటే కూడా 2 రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇంకా తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర ఫస్ట్, కర్ణాటక సెకండ్ ఉంది. అయితే ఎక్కడైతే రైతుకు గిట్టుబాటు ధర లేదో, లేదా రైతు పండించడానికి సౌకర్యాలు సరిగా లేవో అక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం ఒకసారి గజ్వేల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే గజ్వేల్ నియోజకవర్గంలోనే చాలా గ్రామాలలో రైతు రుణమాఫీ జరగకపోవడం వల్ల, లేకపోతే రైతు బంధు పడ్డ తర్వాత ఆ రైతు బంధు డబ్బుల్ని కూడా రైతులకు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది రైతులు వచ్చి బ్యాంకుల దగ్గర గొడవలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ ఒకవైపు ఇన్ని రకాల అడ్డంకులు ఉంటే రైతుకి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మొత్తంగా క్లారిటీ ఉంది, అంత బాగుంది అని చెప్పుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందంటారు? వాస్తవానికి కూడా ప్రభుత్వము అన్ని మంచిగానే చెప్పుకుంటారు కానీ అది వాస్తవానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే చావు అని చెప్పడానికి ఎందుకు భయం? ఉన్నది చెప్పడానికి ఎవరైనా సరే మనం చేస్తా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, రైతుకు సంక్షేమానికి సంబంధించి అనేక యాక్టివిటీస్ తీసుకుంటా ఉన్నాం. అందులో మెల్లమెల్లగా తగ్గుతాయని చెప్పొచ్చు, లేకపోతే అప్పుడు ఇన్ని ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇంత తగ్గినాయి అని చెప్పుకుంటే అది ఒక లెక్క కదా. కానీ బయట నుంచి వచ్చినటువంటి రైతు నాయకుల ముందర ఏమి లేవు అని చెప్పుకుంటే వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే, వాళ్ళకు కూడా ఇక్కడ పరిస్థితులు తెలుస్తాయి కదా. అయినా ఈ రకంగా చెప్తున్నారు. ఒకటి ఇందాక మీరు కేరళ విషయం చెప్పినారు, బాగుంది. కేరళలో బోనస్ ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా మీరు ఇందాక రైతు బంధు సంబంధించినటువంటి అంశం చెప్పారు కదా, ఈ రైతు బంధు కాకుండా ఇంకేదైనా కొత్త పథకం పెడితే ఎట్లుంటది? అదే ఈ రైతు ఆత్మహత్యలకు సంబంధించి దీన్ని ఏమైనా రాజకీయంలో కోణంలో చూడొచ్చా కృష్ణమూర్తి గారు? అంటే నేను అనేది అంటే ఈ రైతు బోనస్ పండించిన పంటకు కాదు. మొన్న కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో కొంత గొడవ వచ్చినప్పుడు ఏంటిది దాంట్లో నూక ఎక్కువ వస్తుందని, అంటే తడిసిన ధాన్యం కానీ పచ్చి ధాన్యం ఉంటే దాన్ని మరపట్టించినప్పుడు రైస్ మిల్ చేసినప్పుడు నూక ఎక్కువ వస్తుంది, దాని నష్టము భరించాలని చెప్పేసి ఎంత ఎకరాకు అంటే ఒక క్వింటాలకు 300, 200, 500 అంతకన్నా ఎక్కువ రాదు. ఆ నష్టాన్ని భరించడానికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా బోనస్ ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇవ్వాలి అనేది కూడా కొంచెం ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు 5 లక్షలు బ్యాంకులో వేయండి, ఏటీఎం కార్డు ఇవ్వండి, వాళ్ళకి అవసరం తీసుకుంటారని చెప్పేసి మంచిదే. కానీ ఉన్న ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 5 ఏళ్ళు అవుతుంది. 2018లో వాగ్దానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ బోనస్ అన్నా కూడా ఇది కూడా ఇప్పుడు 5 లక్షలు కూడా అప్పే రైతుకి మాఫీ. అయితే ఈ బోనస్ అనేది అంటే రాజు చెప్పిన దాంట్లో ఏంటంటే ఏదైతే రైతు బంధు ఇస్తున్నారో, రైతు బంధు పెద్ద రైతులకు పోతా ఉన్నది. కొందరు వ్యవసాయం చేయకుండా కూడా ₹1,00,000 తీసుకుంటున్న పరిస్థితి ఉంది కదా. ఆ సందర్భంలో కొంత దాన్ని నియంత్రించి ఈ పంటలకు ధర పెంచితే బాగుంటుంది అనేది, అదే కదా మీరు అన్నది. ఇప్పుడు 1,500 కోట్లు అవుతుందన్న ఒక సంవత్సరానికి రైతు బంధు. మనం 5 ఎకరాల లోపలకు ఇచ్చినట్టయితే, అంటే నేను 5 ఎకరాల లోపల 10 ఎకరాలకు కూడా ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉంటారో వాళ్ళకి మీరు అన్నట్టు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే భూమిలో అన్ని భూములకు మనం చూస్తున్నాం. అంటే హైదరాబాద్ కు 40-50 కిలోమీటర్ల దూరంలో చూస్తే ఇంతకు ముందు ఒక దొర ఉంటే ఆ దొర గడి చుట్టే గోడలు ఉండేవి. ఇవాళ పంట పొలాల చుట్టూ గోడలు ఉంటున్నాయి. 100 ఎకరాల గోడలు ఉండేది. ఏం దుర్మార్గమైన సంస్కృతి ఇది. ఒక రైతు తన బావి దగ్గర పోవాలంటే 5 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది వాళ్ళ గోడ చుట్టూ. ఇందాక మీరు ఇంకొక మంచి అంశం కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు కౌలుకు తీసుకునేటువంటి సందర్భంలో
ఒక రైతు ఖమ్మంలో 35,000 ఇస్తున్నారని చెప్పి దాదాపు ఈ గజ్వేలు మన సిద్దిపేట ఈ ప్రాంతంలో 25,000 కౌలు ఉంది. అయితే ఈ కౌలు రైతుల్ని ప్రభుత్వం అసలు గుర్తిస్తేనే లేదు కదా, గుర్తించమని చెప్పి అసలు గుర్తించమని చెప్పి మళ్ళీ మొన్ననేమో అంటే ఇదే డోయల్ రోలు దీని మొన్ననేమో రైతుకు నష్టం జరిగినప్పుడు ఏమన్నాడు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఎట్లా అసలు కౌలు రైతులకు సంబంధించిన చిట్టా ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నదా, వాళ్ళని గుర్తిస్తున్నాడు ఎట్లా? ఇప్పుడు మరి నష్టం జరిగితే కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పి ఏ రకంగా ప్రకటించినట్టు? అంటే వాస్తవానికి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి అన్న, ఎందుకంటే కౌలు రైతు ఎవరు నిజమైన రైతు ఎవరు లెక్కలు ఉంటాయి. కానీ అది కొంత చాలాసార్లు చెప్పిండు కదా కౌలు రైతులకు వీలు అంటే ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడేమో కౌలు తీసుకునేటోళ్ళు కౌలు రాసిచ్చేటోళ్ళు, ఇప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళే రాసిస్తారు. ఎవరైతే కౌలుకు తీసుకుంటారు నేను కౌలుకి ఇస్తే నాకు రాసిస్తారు. గిన్నె ఎకరాలు తీసుకుంటున్నా ఎకరానికి 20,000 రూపాయలు, ఇప్పుడు గిన్నె కడతా పంట వండిన తర్వాత గిన్నె కడతా అని చెప్పి వాళ్ళు రాసిస్తారు. ఉల్టాయింది మనం రాసిచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అంటే కౌలు రైతులను గుర్తించడం కష్టం అన్నాడు. మీరు అన్నట్టు ఒక అంశం చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆత్మహత్యలు లేవు అని చెప్పడం కంటే కూడా క్రమంగా తగ్గినాయని చెప్తే బాగుంటుంది. వాస్తవం కూడా తగ్గుతున్నాయి. అంటే పత్రికల మీడియా వైఫల్యమా లేకపోతే దాన్ని గుర్తించలేకపోవడమా ఏందో కానీ మొత్తం మీద ఇవాళ 2021లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 352 అయింది. గత 10 ఏళ్ల కింద 2004లో చూస్తే దాదాపు 2030 ఉండే. అంటే ఇమీడియట్ గా తగ్గాయని మనం అనుకున్నట్టు క్రమంగా తగ్గుతున్న ఆ వైపు మేము ప్రయాణం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాము, లేకపోతే రైతు బీమా పెట్టినాం, రైతు బంధు పెట్టినాం. ఆ క్రమంలో తగ్గుతున్నాయని చెప్పాలి. కానీ మొత్తమే రైతు ఆత్మహత్య లేవని చెప్పి కొంత రైతులను మానసిక వేదనకు గురి చేయడము. అంటే తర్వాత ఇంకొకటి మనం చూస్తే ఈ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రైతాంగం కోసం ప్రకటించినటువంటి అనేక పథకాలని, ఒకటేంది గిట్టుబాటు ధర ఫస్ట్, తర్వాత రైతులకు ఉచిత ఎరువులు, ఎక్కడికంటే అక్కడికి రైతులకు ఉచిత ఎరువులు, తర్వాత కళ్ళల్లోనే కొనుగోలు చేస్తాం, అంటే ప్రతి గింజ కొంటామని చెప్పి ఒకటి మాట్లాడిండు. అట్లే రుణమాఫీ ఒక ప్రకటన చేసిండు. తర్వాత రైతు బంధు, రైతు బీమా. అయితే ఇవన్నీ చేసినా కూడా ఇప్పటిదాకా ధాన్యం కొనుగోలు అనేటువంటి అంశం కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఎవరు కొంటున్నారు అంటే ధాన్యానికి సంబంధించి అనేక అంటే ఉత్పత్తి పెరుగుతున్నా కూడా ఆ మేర గిట్టుబాటు వస్తుంది అనే దాంట్లో చాలా అనుమానాలు. ప్రభుత్వం ఎంత కొంటుంది, మిల్లర్లు ఎంత కొంటా ఉన్నారు. ఇదొకటి పోతే రైతు ఉచిత ఎరువులు అనేది అయితే అసలు మాటే లేదు. ఎక్కడ ఉచిత ఎరువులు మాట చెప్పిండు కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఉచిత ఎరువులు ఇచ్చినటువంటి పరిస్థితే లేదు. ఇంకా రైతు బంధు విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పారు కదా కౌలు రైతులకు రూపాయి అందదు, రైతు బీమా కౌలు రైతుకు అందదు, రైతు బంధు కౌలు రైతుకు అందదు, అమ్ముకోవడానికి వీల్లేదు. అయితే ఈ పరిస్థితి ఉంటే నీకు ఇందాక మీరు మంచి మాట చెప్పారు, కౌలు రైతు కనీసం వాళ్ళ పంటను అమ్ముకోవడానికి పరిస్థితిలో మళ్ళా పట్టదారు పేరుతోటే అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. మరి ఇంత బాధలలో రైతు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడ మాట్లాడినా ఎకరానికి సంబంధించి గతంలో 20,000 ఉంటే ఇప్పుడు 2 కోట్లు ఉన్నది. అంటే రైతును కోటీశ్వరుని చేసిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటాను. అంటే ఇవన్నీ చేయడం వల్ల భూముల రేట్లు పెరిగినాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం వల్ల భూముల రేట్లు పెరిగినాయి? అంటే వాస్తవానికన్నా వ్యవసాయాన్ని అంటే మనం 2 రకాలు అనుకున్నాం, నమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు. వ్యవసాయం ఇప్పుడు వాస్తవమే గద్వాల నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా 30-40 లక్షలు మీరు అన్నట్టు టౌన్ల దగ్గర పట్టణాల దగ్గర కోట్ల రూపాయల విలువ ఉంది. అవును, వాస్తవానికి అలా పంట పండించి తెరపెట్టలో అనుకుంటున్నారు ఇవాళ. అదే నేను అడుగుతున్నది. అంటే నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారో రైతులు ఇవాళ వ్యవసాయ భూమిని కొనే పరిస్థితి లేదు. అంటే ఒక 30-40-50 సంవత్సరాల క్రితము బొంబాయి పోయొచ్చి వాళ్ళ అప్పులు కట్టుకొని 2 ఎకరాలు కొనుక్కొని లేకపోతే 2 ఎకరాలు పోడు వ్యవసాయం చేసుకొని బావి దవ్వుకొని 2 ఎడ్లు కొనుక్కొని ఓ బండి కట్టుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ నిజమైన రైతు వ్యవసాయ భూమి కొనే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేదు. అంటే దాన్ని మనం అంటే ప్రభుత్వం కానీ ఇతరులు కానీ ఎట్లా చూస్తారంటే బాగా అభివృద్ధి చెందినట్టు. కానీ అభివృద్ధి అనేది అది కాదు. అంటే గ్రామాల్లో ఉండే నిరుపేద రైతు కూడా 2 ఎకరాలు కొనుక్కొని 2 ఎడ్ల కొనుక్కొని 2 ఎకరాలు బోరేసుకొని బావి దవ్వుకొని పిల్లలు తరతరాలుగా బతికే పరిస్థితి ఉండాలి. కానీ ఇవాళ ఇల్లు జాగ కొనే పరిస్థితి ఊళ్ళలో లేదు. అది ఎట్లా అభివృద్ధి సూచిక కాదు. అంటే ఇంకొకటి కూడా చెప్తారు, ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కొన్ని 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కదా. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సరే నీళ్లు వస్తున్నాయి, మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు కొండపోచమ్మ సాగలో నీళ్లు కనబడతా ఉన్నాయి, మల్లన్న సాగర్లో కనబడుతున్నాయి. కానీ ఆ నీళ్లు ఏమైనా పొలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా ఇప్పటిదాకా? అంటే వాస్తవానికన్నా ఇప్పుడు ఈ పసుపులేరు హల్దీ బాగు, అవును, కూడవెల్లి బాగు ఇట్లాంటి వాటి వాగులకు వదిలిపెడతారు. కానీ వాస్తవానికి ఇంకా పిల్ల కాలువలు కాలేదు, పంట కాలువలు రాలేదు. ఆ రైతులు ఆ వాగులలో గానీ తర్వాత ఆ వాగులలో చెరువులలో మోటార్లు వేసుకొని చెరువులు నింపితే కొన్ని మొత్తాలతోని అంటే
లేదంటే తూములతో వారించుకునే పరిస్థితి ఉంది. వాస్తవానికి డైరెక్ట్గా పిల్ల కాలువలతోటి పంట పొలాలు పండిన సందర్భం అయితే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే కనబడుతుంది. ఎక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ హరీష్ రావు గారు ఏం చెప్పారంటే మొత్తంగా రైతులందరూ కోటీశ్వర్లు అయిపోయినరు, ఈ కాళేశ్వరం పెట్టిన 1,50,000 కోట్లు పూర్తిగా రికవరీ అని ఏం చెప్పిండు ఆయన. కానీ అమ్ముకుంటే కోటీశ్వర్లు అవుతారు. 4 ఎకరాలు ఉంటే అమ్ముకుంటే కోటి రూపాయలు వస్తాయి. కానీ మీరు అన్నట్టు ఈ మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధర వాస్తవానికి కూడా వీళ్ళ ఈ ఒక సిస్టమ్ ఉంది కదా, వాళ్ళ పిల్లలు తర్వాత ఎడ్లు బర్రెలు యాంత్రీకరణ భూమి ఇవన్నీ దాని ప్రకారం చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈయన దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ రూపంలో ఇస్తున్నాయి. అట్లా అంటే కేంద్రానికి ఈ వ్యవసాయ అంటే దాదాపు 63% మంది ఆధారపడి జీవిస్తున్న భారతదేశ వ్యవసాయక దేశమైన 63% ఆధారపడి జీవిస్తున్న దేశవ్యాప్తంగా ఒక పాలసీ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా ఒక పాలసీ లేదు. ఇంకొకటి ముఖ్యంగా దేశంలో కమిషన్ చేస్తారు వ్యవసాయ రంగం మీద చాలా కమిషన్లు. ఆ కమిషన్ల గురించి పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కడ చర్చ జరగట్లేదు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే పార్లమెంట్లో కానీ ప్రతి అసెంబ్లీలో స్పెషల్ సెషన్స్ ఉండాలి. రైతాంగం వ్యవసాయ ఇప్పుడైతే బడ్జెట్ సమావేశాలు ఎట్లుంటాయో ప్రతి సెషన్ కు వ్యవసాయ సెషన్స్ తప్పకుండా అటు పార్లమెంట్ లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ అది ఉండాల్సిన అవసరం. ఎందుకంటే 63% ఆధారపడి జీవిస్తున్న భారతదేశంలో అది కనీసం ఒక సెషన్ లో అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనీసం 1 గంట 2 గంటల్లో కూడా చర్చ జరగదు. అది చర్చ జరగాల్సిన అవసరం అవుతుంది. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే తెలంగాణలో భూములు అమ్ముకున్నోడికి ఆదాయం ఉంది కానీ భూమిని నమ్ముకున్నోడికి లేదు అనేది స్పష్టంగా అర్థమైంది కదా. మరి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రకటన కానీ హరీష్ రావు గారు చేసినటువంటి ప్రకటన కానీ మొత్తంగా వచ్చినాయి, రైతు చాలా వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది, లాభాలు అయితే ఉన్నాయి, ప్రతి గిజా కొంటున్నామని చెప్పి చేస్తున్నటువంటి ప్రకటనలు ఎట్లా చూడవచ్చు? చెప్తున్నాం కదా, ఏది చేసినా రాజకీయ కోణమే, అది వేరే లేదు. ఎవరి సంక్షేమం లేదు, ఇటు ప్రజల సంక్షేమం లేదు, విద్యార్థుల సంక్షేమం లేదు, యువకుల సంక్షేమం లేదు, రైతుల సంక్షేమం లేదు, కేవలం రాజకీయమే వాళ్ళ సంక్షేమం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వచ్చింది అంటే హరీష్ రావు గారు ప్రొద్దున చెప్పారు శ్వేతపత్రం విడుదల చేయాలి. దేని మీద? కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం రికవరీ అయిందన్నప్పుడు ఎక్కడెక్కడ వచ్చింది చెప్పాలి. అసలు అది ఆ విషయం చెప్పకుండా ఎక్కడో ఏదో పోయి పాసింగ్ రిమార్క్ లాగా చెప్పేస్తే అంటే కీలకమైన అంశాలను రాజకీయ నాయకులు ఏదో మేము చెప్పేస్తున్నాం, మేము చెప్పింది వింటున్నారు, మేము చెప్పింది ప్రసార మాధ్యమాలు ప్రచారం చేస్తున్నాం కాబట్టి మేము చెప్పేస్తామన్న అది చాలా తప్పది. రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక మానవతా దృక్పథంతో మానవ కోణంలో ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రపంచం అంటే మన దేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం మనది. వ్యవసాయ ఉత్పత్తులు సీడ్ హబ్గా చేస్తామని చెప్పారు, తెలంగాణ సీడ్ హబ్గా చేస్తామన్నారు. సీడ్ హబ్ ఎక్కడ ఉన్నది? రైతులకు ఉచిత ఎరువులు ఎక్కడ ఇస్తున్నారు? రైతులకు రైతు బీమా ఒకటి ఇస్తే సరిపోతుందా? రైతు బీమా ఇచ్చేసి మొత్తం అయిపోయింది మేము చేసేసాము రైతు బీమాతోటి మొత్తం ఆత్మహత్యలు ఆగిపోయినాయి, రైతులంతా కోటీశ్వర్లు అయిపోయారు. ఎక్కడ కోటీశ్వరం ఉన్నవాడు ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా కోటీశ్వరం ఉన్న వాళ్ళకే వస్తుంది. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బీమా అవసరం లేదు. కావాలనుకుంటే ఇప్పుడు ఇచ్చేటువంటి 10,000 అయితే సంవత్సరానికి ఏటా 10,000 ఏదైతే ఉందో ఈ భూ స్వాములకు అంటే 40 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు ఆపేసి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 20,000 చేయండి, తప్పేముంది దాంట్లో? అంటే చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించినప్పుడే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు బతుకుతాయి, గ్రామీణ ప్రాంతాలు కూడా సుసంపన్నంగా ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు రైతు బంధు చేయడం వల్ల అసలు రైతుకి రుణం తీసుకునేటువంటి అవసరం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాన్ని ఇట్లా చూడొచ్చు, అసలు రైతుకు రుణం తీసుకునేటువంటి అవసరమే లేదు, రుణం ఎందుకు ఇంకా రైతు బంధు ఇస్తున్నాం కదా అని. మరి బ్యాంకులన్నింటిలో బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇందాక పులిరాజు చెప్పినట్టుగా ప్రైవేట్ వ్యాపారులపైన 3 రూపాయలకు మిత్తికి తెచ్చుకునే పరిస్థితి కూడా ఉందంట ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే పెరుగుతున్న రేట్లు మనం ధరల సూచికను ఒకసారి మనం గమనించాలి. ధరల సూచిక ఏ రకం పెరుగుతుందని ఒక ఎరువులు సబ్సిడీలో వస్తున్నాయి, మిగతా కూలీ ఒక కూలీ ఒక మహిళను మనం నాట్లు వేయడానికో కలుపు తీయడానికో తూకం వేయడానికో తూకం బీగడానికో మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కూలీ అవుతున్నారు, గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది, ఆ కోణంలో ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చేటువంటిది 8,000 సరిపోతుందా 10,000 సరిపోతుందా అనేది వీళ్ళు ఆలోచన చేయాలి. ఒక కూలీ ఒక ఎకరాకు కనీసంగా 8 నుంచి 10 మంది కూలీలు వెళ్తే వాళ్ళు ఏమైనా కలుపు తీయడం కానీ ఏమైనా జరుగుతుంటుంది. వాళ్ళకి ఎంత అవుతుంది ఖర్చు?
అట్లా 2 సార్లు 3 సార్లు కలిపి తీయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2 సార్లు తీయాలి, కొన్ని సందర్భాల్లో 3 సార్లు కూడా వస్తుంది కలిపి తీయడం. అంటే ఇట్లా చాలా వాళ్ళకు ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతుంది. ఖర్చులు పెరిగినప్పుడు ఏదో ఇస్తున్నామంటే ఖర్చు పెరిగినంత ఖర్చుకు ఆదాయం ఎక్కడ కనబడతలేదు, ఇక్కడ అసలు రావట్లేదు, అసలుకే రావట్లేదు. 1 ఎకరానికి 38,000 అవుతున్నాయి సార్. ఇది వరి ఖర్చు అంటే అంటే ఇవాళ 38,000 అవుతున్నాయి. మనం గుత్తకు నాటకిస్తే 6,000కి ఎకరం వేస్తున్నారు. అవును, అంటే వాస్తవానికి కొంత ఊరటను ఇచ్చినా కూడా అవి సరిపోవు. ఎందుకంటే వాళ్ళంతా యాంత్రీకరణ అయింది. నీకు ఒక్కసారి దున్నితే 2,000 రూపాయలు అట్లా 4 సార్లు దున్నాలి, ఈజీగా అయితే 4 సార్లు దున్నాలి. ఇది అంటే ప్రభుత్వము వాస్తవాల్ని పక్కకు పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా రైతుల ఆత్మహత్యలు లేవు అని చెప్పి ప్రకటన చేయడం అనేది చాలా అంటే పూర్తి బాధ్యత రహితంగా కనబడతా ఉన్నది. కేవలం ఇతర రాష్ట్రాల్లో మెప్పు పొందడం కోసం, ఇతర రైతాంగాన్ని ఆకర్షించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ లాగా కనబడుతుంది తప్ప నిజంగానే ఆ రైతాంగం అంతా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులను పూర్తిగా తెలుసుకుంటే ఈ చంద్రశేఖరరావు గారు చెప్పేటువంటి అబద్ధాలు దేశవ్యాప్తమైనని చెప్పి ఆ రైతులంతా భావించేటువంటి అవకాశమే ఉంటుంది. మరొక వైపు పెరుగుతున్నటువంటి ధరలు, కూలీ రేట్లు ఇవన్నీ గమనిస్తే కూడా ఇచ్చేటువంటి రైతు బంధు కేవలం ఈ కౌలు రైతులను పూర్తిగా మినహాయించి దాదాపుగా తెలంగాణలో 40% పైగా కౌలు రైతులే ఉంటారు. మరి కౌలు రైతులకు ఏది రైతు బంధు వర్తించదు, రైతు బీమా వర్తించదు, ఏ రకమైనటువంటి ప్రభుత్వ సహాయం ఏకైనా వర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతు ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు తగ్గినటువంటి పరిస్థితులు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు ప్రత్యేక చర్చ. మళ్ళీ మరో రకం చర్చతో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.